కనీసం రోడ్ అంటే బేసిక్ నీడ్. జగన్ గారు ఉన్న 5 years లో అసలు రోడ్స్ కూడా వేయించలేదు. 5 years రోడ్డు వేయించాలి కదా, ఏదున్నా లేకపోయినా. ఆయన చాలా చేశారు కదా, స్కూల్ చేశాడు, అమ్మఒడి పెట్టేశాడు, చాలా పేదలకు చాలా చేశారు కదా. చేశారులే, ఆరోగ్యశ్రీ బాగా మెరుగుపరిచారు. చేశారు. బట్ ఎంత రోడ్లు ఒకటే చేశారు కాదు కదా, ఏపీ రాష్ట్రం అంటే అంటే రోడ్లు ఇప్పుడు ఒకటే మనం కాదు కదా. నడుచుకుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలా? రోడ్డు కూడా ఇంపార్టెంట్. బస్సులో వెళ్తుంటే ముఖం పచ్చడి అయిపోయి నుజ్జు అవుద్దామని భయం వేస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద గోతులు, నదుల్లో వాటర్ డ్రై అయితే ఎంత గోతులు ఫామ్ అవుతాయో అంత పెద్ద గోతులు. 5 years లో పోయిన తర్వాత అయినా ఇప్పుడు చేయించాలి ఎలా కదా. ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏపీలో ఎవరు గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే నేను చెప్పాలంటే నేను టీడీపీకి ఫేవరబుల్ కాదు, వైసీపీకి ఫేవరబుల్ కాదు. 5 years చూస్తాము, ఎవరికైనా ఓటేస్తే ఆలుగిలని కాదు, ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాము. ఎవరు బాగా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ కూటమి పాలన 3 ఏళ్ళు గడిచింది, 2.5 ఏళ్ళు గడిచింది. మరి కూటమి పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఏ పరిపాలన కూడా అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే వికలాంగుల పెన్షన్ తీశారు కూటమి ప్రభుత్వం వచ్చాక. మరి అందరు జగన్ కు ఓటేస్తామంటే ఆయన కొన్ని పెన్షన్లు కూడా ఆయన కూడా కొన్ని మార్పులు చేశారు. సో ఇద్దరిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, జగన్ కూడా లేదు వీళ్ళది కూడా లేదు. మళ్ళీ వీళ్ళు రాటనాటమే కుంటోల్ది పెన్షన్ ఎవరు తీస్తారు? ఏమనంటే 20% హ్యాండిక్యాప్టే ఉన్నారు, 30 ఉన్నారు. మరి అందుకనే కొంతమంది యాక్షన్ చేస్తారన్నారు. దానికి స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్ చేసి ఎవరెవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ పెన్షన్లు మామూలు నార్మల్ పర్సన్ బతకటమే కష్టంగా ఉన్నప్పుడు కుంటోళ్ళు ఎవరిని పెన్షన్ తీస్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా చేస్తారు? సో ఇద్దరు అలాగే ఉన్నారు. కాకపోతే వీళ్ళు కొద్దిగా రోడ్లు వేయించి కొద్దిగా బెటర్ గా ఉన్నారు. అంటే జగన్ ఉన్నప్పుడు రేషన్ బియ్యం కానీ పెన్షన్ కానీ ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్స్ ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్స్ ఎవరు లేరు, ఇబ్బంది పడుతున్నారు జనాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వాలంటీర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఇంటికి వచ్చేది రేషన్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా 100% సాటిస్ఫాక్షన్ ఎవ్వరు అవ్వరండి. కుక్క పక్కన నక్క చూడటానికి సిమిలర్ గా ఉంటది, కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటది. నక్క కొద్దిగా అందంగా ఉంటది, కుక్క కొద్దిగా హెయిర్స్ తక్కువ ఉంటాయి. ఏదొచ్చినా అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఈ కూటమి వచ్చాక కొద్దిగా రోడ్స్ వేయించారు, బాగున్నారు. పెన్షన్ తీశారు, స్కూల్స్ కాలేజెస్ ఏమో ప్రైవేటైజేషన్ చేశారు. దానివల్ల పబ్లిక్ కొద్దిగా వ్యతిరేకత. వీళ్ళు కొన్ని కరెక్షన్ చేసుకుంటే బాగుండేది. మరి అలాగా ప్రైవేటైజేషన్ చేస్తే స్టూడెంట్స్కి ఇబ్బందే కదా. వికలాంగుల పెన్షన్ ఇవి రెండు మెయిన్. మరి దీనివల్ల పబ్లిక్ అంతా అగేన్స్ట్ గా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఏదో ఉద్ధరిస్తాడని ఈయన కోట్లేస్తేనేమో, జగన్ చూస్తేనేమో 5 రాజధానులు ఎందుకు, ఒక చోట రాజధాని చేయొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అన్ని అందుబాటులో, ఇక్కడే కోర్టు, ఇక్కడే సచివాలయం, ఇక్కడే పబ్లిక్ ఏమైనా సంతకాలు కావాల్స్తే ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ అవుతుంది, పక్కనే అన్నీ అవుతాయి. అక్కడ ఒక చోట కోర్టు అంటాడు, ఇంకో చోట సచివాలయం అంటారు, ఇంకో చోట ఏదో పెడతాను అంటాడు. అవన్నీ పిచ్చిగా. దీనివల్లే సెకండ్ టైం జగన్ ఎలక్ట్ కాకపోవడానికి ఇదే రీజన్. ఈ 3 రాజధానులు 5 రాజధానులు మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాను కదా. మళ్ళీ నేను రాజధానులు ఇది పెడతాను అనేసి మళ్ళీ అదే రిపీట్ అయితే ఎవరు ఓట్లేరు. 3 రాజధానులు ఎందుకు? ఫస్ట్ రోడ్లు ఒకటి వేయించిన వాడికి 3 రాజధానులు అవసరమా? బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా 3 రాజధానులు అంటే. ఒక్క దగ్గర అంటే పబ్లిక్ సంతకాలు కాటలు ఈజీగా ఉంటుంది. కోర్టు నుంచి ఇప్పుడు ఏమన్నా హైయర్ అథారిటీస్ సంతకాలు కావాలంటే ఇక్కడ పక్కన. ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ అన్ని అందుబాటులో ఉన్నాయి. అలా ఒక రాజధానితో సరిపోద్ది. 3-4 రాజధాని పబ్లిక్ ఎవరికి ఇష్టం లేదు, ఆయన ఒక్కడే అనుకున్నాడు. సో రెండోసారి కూడా నేను హెవీ మెజార్టీ అన్నాను, కానీ రెండోసారి కూడా ఎవరు వేయరని అనుకుంటున్నాను. తెలంగాణలో చాలా పార్టీలు వస్తున్నాయి. చూసినట్టు కవిత రావడం జరిగింది, జనసేన రావడం జరిగింది. కానీ ఇదే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా బలం ఉంది. సో జగన్ గారు పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ఒకవేళ తెలంగాణలో వస్తే బాగుంటుందా వైసీపీ? అంటే తెలంగాణలో పోటీ చేస్తే వైసీపీ వస్తుందా రాదా అంటే, ఏపీలో ఫెయిల్ అయింది కదా వైసీపీ. కొంతమంది ఎవరైతే స్కీమ్స్ బాగా తిన్నారో వాళ్ళు మాత్రం ఓటేస్తారు. స్కీమ్స్ అందనేలో వాళ్ళకేమో పెద్దగా ఓట్లేమయ్యారు. కాబట్టి తెలంగాణలో కేటీఆర్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు పబ్లిక్ కి బాగా డెవలప్ చేశారు. అదే చెప్తాను నేనండి, దానికి సంబంధించింది. పబ్లిక్ కి బాగా ఇంక్రిమెంట్ శాలరీస్ ఇచ్చారు. రెండోసారి సిటీ డెవలప్మెంట్. కాబట్టి తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే కేటీఆర్, కేసీఆర్. వీళ్ళు ఉంటుండగా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా నాకు తెలిసి పబ్లిక్ వాళ్ళకి వేసే అవకాశం తక్కువ. అది ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఒకవేళ జనసేన వైసీపీ రెండు పోటీ చేస్తే ఎలా ఉంటుంది తెలంగాణలో? కొంతవరకు వస్తే కానీ హెవీ మెజార్టీ కేటీఆర్, కేసీఆర్ కే పడిపోతుంది. అది రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాం కదా, మరి ఆయన హైడ్రా అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఏంటో చలానాలేమో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తాను అన్నారు. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే పబ్లిక్ కి
అస్సలు ఇంత 1 రూపీ కూడా నేను డిస్కౌంట్ ఇవ్వనని చాలా స్ట్రాంగ్ గా ఆయనే మైక్ తీసుకుని పబ్లిక్ గా మాట్లాడారు. కేసీఆర్ కేటీఆర్ ఉంటే ఇయర్ ఎండింగ్ లో మనకి వెహికల్స్ మీద చలానా ఎన్ని వేలున్నా కూడా డిస్కౌంట్ ఇచ్చి చక్కగా బాగా చేస్తే చాలా మంది తగ్గిస్తారు కదా అనేతో చాలా మంది కోట్లు బడ్జెట్ వచ్చేది. ఈయన ₹1 డిస్కౌంట్ ఇవ్వనని అన్ని అంటే పబ్లిక్ కి నష్టపరిచే విధంగా ఉంటే ఇంకోసారి ఓటు ఏ బుద్ధి వేస్తుందా? ఆ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా చేసి ఉంటే వాళ్ళకిలాగా ఈయన కూడా డిస్కౌంట్లు ఇచ్చుండి ఇల్లు కూల్చుకుంటే మళ్ళీ వేసేవాళ్ళు. మరి ఆయనకి ఇచ్చిన అవకాశం ఆయన అలా ఇక్కడ మీరు ఎట్లా వచ్చారు? బస్కి వచ్చారా? బస్కి వచ్చారు కదా, సాటిస్ఫై లేరా మరి ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి కదా, ఒకటి ఇచ్చి ఒకటి గొయ్యితే ఎలాగా? ఇందిరా ఇల్లు ఇస్తున్నాడు కదా, ఇందిరా ఇల్లు ఇస్తున్నాడు కదా ఊరుల్లో, మరి సరిపోతలేవా? ఉచిత సన్న బియ్యం ఇస్తున్నాడు, సరిపోతలేవా? మీరు అట్లా మాట్లాడితే ఇంకా నేనేం చెప్పను. పబ్లిక్ కి అందరికి సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఒకరికి సంతోష పెట్టి ఇంకొకరిని అన్హ్యాపీగా ఉంచకూడదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అలాగని చెప్పేసి ఇంకో ఇల్లు కూలుస్తారా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఇంకొకరు ఇల్లు కూల్చకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అప్పుడు అందరు హ్యాపీగా ఉంటే ఓట్లు వేస్తారు. ఒకరిని ఏడిపించి ఒకరిని సంతోష పెడతారా? బస్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు చలానా అదేంటి వెహికల్స్ మీద డిస్కౌంట్ ఇవ్వకుండా మానేస్తారా? పబ్లిక్ కేటీఆర్ కేసీఆర్ పాలనకి బాగా అలవాటు పడ్డారు. డిస్కౌంట్లు ఇస్తారు అనగానే ఇయర్ ఎండింగ్ రాగానే అందరు చాలా, నేను కూడా చాలా ఆశతో ఎదురు చూస్తా ఉంటా, డిస్కౌంట్ ఇస్తారేమో కడదామని. అలా అలవాటు పడిన వాళ్ళు ఇలా టైట్ చేస్తే చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు కదా, మరి ఇంకోసారి ఓట్లు ఎలా వేస్తారు? అది ప్రపంచంలో ఏ దేశమైనా ఉచిత సన్న బియ్యం ఇస్తుందా మేడం? ఎప్పుడు ఎవరు ఇస్తున్నారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఇస్తుంది. దాని నిండా రాళ్లేనండి. మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా నాకు అర్థం కావట్లేదు. సన్నటి బియ్యం అయితే ఇస్తారు కానీ దాని నిండా రాళ్లు, 10 రాళ్లు. ఒక ముద్ద అన్నం తింటే 10 రాళ్లు. మరి ఇంకా సన్న బియ్యం ఇచ్చి యూజ్ ఏముంది? రాళ్ళు లేకుండా ఉంటే దానికి వాల్యూ ఉండేది. సన్న బియ్యం అయితే ఇచ్చారు, మరి ఆ రాళ్లు మధ్యలో వాళ్ళు కలుస్తున్నారా ఎక్కడ కలుస్తున్నాయో మనకు తెలీదు. మరి మీరు వెళ్ళి చూసుకోండి ఒకసారి, చాలా ఘోరమైన రాళ్ళు, ఇసుక తిన్నట్టే ఉంది. 1-2 అయితే కామన్, 3-4 అనే కామన్, మొత్తం రాళ్లే, రాళ్ల మధ్యలో బియ్యం ఉన్నట్టుంది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతుండే గతంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టిఫిన్స్ కూడా పెడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మరి? అంటే కొన్ని బాగానే ఉన్నాయిలే, కానీ ఎక్కువ పబ్లిక్ తిట్టుకునేలాగా చేశారు రేవంత్ రెడ్డి గారు. అది తిట్టుకునేలా చేశారా, తిప్పిస్తున్నారా? తిట్టుకునేలాగా ఆయన చేశారు. ఇల్లులు కూల్చకుండా ఉండాల్సింది, అది పెద్ద అన్నిటికంటే 100% పెద్ద మైనస్ అయింది. ఇంకోటేమో డిస్కౌంట్, అది కూడా ఒక పెద్ద మైనస్. మళ్ళీనేమో డిస్కౌంట్ ఇవ్వపోయేసరి కదా మళ్ళీ ఇంకా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో నుంచి కట్ అవుతున్నారు. ఇవన్నీ మైనస్లే కదా. అది అప్పుడు పబ్లిక్ ఏంటంటే అమ్మో ఈయన వచ్చిన కొత్తలోనే ఇంత బడ్జెట్ ని పబ్లిక్ నష్టపరుస్తున్నారు, ఈయన ఇంకా ఈ 2 years లో ఇంకేమీ నష్టపరుస్తారని భయపడుతున్నారు. ఇంకోసారి ఎలక్షన్ పక్కన పెట్టండి, అది సెకండరీ. ఇప్పుడు ఉన్నటికి భయపడుతున్నారు, మళ్ళీ రాను ఇంకేం చేస్తాడో, మళ్ళీ అలా పబ్లిక్ నష్టపరుస్తారని భయపడే స్టేజ్ కి వచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటుంటారు రేవంత్ రెడ్డి, మరి అది నిజమైతుందా కాదా? 18 years దాటిన వాళ్ళకి 2500 పెన్షన్ అన్నారు కదా, మరి ఎవరికైతే రాలేదు. అది 18 కాదు కదా, 40 years కూడా ఎవరికి రాలేదు. మరి ఇంకెలా కోటీశ్వర్లు అవుతారు? మాకు అసలు కోటీశ్వర్లు ఏం వద్దండి, నష్టపరచకుండా ఉంటే చాలు. ఆ కేసీఆర్ కేటీఆర్ లాగా ఈయన కూడా సేమ్ చేస్తుంటే పబ్లిక్ సాటిస్ఫై అవ్వడం. మనకి ఏం ముద్రించిపోయినా కేసీఆర్ కేటీఆర్ లాగా కొద్దిగా మంచిగా చూసుకుంటే చాలు, ఇల్లు కూల్చకుండా డిస్కౌంట్లు ఇచ్చి కొద్దిగా ఫ్రీగా ఉంటే బాగుండేది. కేసీఆర్ కేటీఆర్ ఏదో ఉన్నప్పుడు వర్షం వస్తే స్కూల్స్ కాలేజెస్ అన్ని హాలిడేనే, బాగా హ్యాపీగా ఉండేది. వర్షం వచ్చిందంటే హాలిడే, లేదంటే హాఫ్ డే. అలా లిబరల్ గా ఉండాలి, ఎక్కువ టైట్ చేస్తే కూడా ఎవరికి నచ్చదు. అది